సో ఇప్పుడు స్వయంగా బలపడాలి, సింగిల్ హ్యాండెడ్గా పోటీ చేయాలి అనుకుంటే డూ యూ థింక్ ఇప్పుడున్నటువంటి టైం సరిపోతుంది అనుకుంటున్నారా మీరు? తప్పకుండా అండి. రాజకీయాల్లోకి ఏదైనా మనకి షార్ట్ టర్మ్ లోనే ఏదైనా అద్భుతాలు జరుగుతాయి రాజకీయాలు. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. సో వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి మీకు క్వశ్చన్ అండి కృష్ణ గారు. ఇప్పుడు కృష్ణ అన్న, మీరు సింగిల్ గా పోటీ చేస్తున్నారా, జనసేనతో కలిపి పోటీ చేస్తున్నారా? టీడీపీ కూడా యాడ్ అవుతుందా? జనసేన పొత్తు మాతో ఉందని చెప్పి జనసేన వాళ్ళు కూడా చెప్తున్నారు. మీరు జనసేన ఉందని చెప్పేసి జనసేన వాళ్ళు చెప్తున్నారు. జనసేన చెప్పడం కదన్నా, మీరు కూడా చెబుతున్నారు పొత్తు మీతో, మీరు జనసేన ఉన్నారని. మాతో ఎన్డీఏలోనే ఉన్నారండి జనసేన. ఏపీకి సంబంధించి సీట్లు పంచుకుంటా తెలుగుదేశంతో వెళ్ళి సమావేశాలు అవుతారు, మీరు పొత్తులో ఉందంటారు అన్న. ఇట్లాంటి విచిత్రాలు నాకు తెలుసు అంటే నేను మీకు బాగా అనుభవం ఉంది, నేను కాదంటలా. ఎక్కడన్నా భారతదేశంలో రాజకీయ పార్టీలు పొత్తు అన్నప్పుడు 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, కాదంట్లా. ఇక్కడ వీళ్ళు కలిసి ఇక్కడ ఉన్నా ఉంటారు, వీళ్ళు కలిసి ఇక్కడ ఉన్నా ఉంటారు. వీళ్ళలో కామన్ ఫ్యాక్టర్ జనసేన. ఇప్పుడు అంటే మీరు రేపు సీట్లు కూడా అంతే పంచుకుంటారు అంటే తెలుగుదేశం జనసేన కొన్ని చోట్ల పోటీ చేస్తే, బీజేపీ అను జనసేన కొన్ని చోట్ల పోటీ చేస్తా, ఇట్లా ఉంటుందా ఎక్కడ? ఇంకా జనసేన టీడీపీ సీట్ల విషయంలో వాళ్ళు మీరు ఏం చెప్పలేదు ఇంకా. ఇక్కడ కీలకంగా బీజేపీ సంస్థల ఎన్నికల్లో మీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కవిత గారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేసింది, మీకు ఏమైనా అవగాహన ఉందా? అనైతికంగా చేసిన వాటి గురించి తణుకు, తాడేపల్లిగూడెం, నేను చెప్తా, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట, వీటన్నిటిలో మున్సిపాలిటీలు, మన ఎంపీటీసీలు, జడ్పీటీసీల్లో ఆ తెలుగు జనసేన ఆయన పేరు బొలిశెట్టి శ్రీనివాస్ ఆల్రెడీ మీకు ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు కదా ఈస్ట్ గోదావరికి సంబంధించి. టీవీ డిబేట్ లో కూడా వస్తారు ఆయన కూడా చెప్పాడు, మేము ఆల్రెడీ అధిష్టానానికి కంప్లైంట్ కూడా చేశామని. మీ ఎమ్మెల్సీ మాధవ్ విశాఖపట్నం అయ్యే జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేసి ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో మాకు సహకరించలేదు వాళ్ళు అన్నారు. మళ్ళీ మీరిద్దరు పొత్తులో ఉన్నారంటారు. ఆయనేమో ఏమంటాడు, తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని స్థాపించాలంటాడు. మధ్యలో మీరేమో ఆటలు అరటిపండు, బీజేపీ లేదు, మీరేమో మళ్ళీ జనసేనతో పొత్తులో ఉన్నారంటారు. ఏంటి అసలు? మీరు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఈ లెవెల్లో ఉండి ఆ లెవెల్లో ఉంది, పైకి అక్కడెక్కడ చూసేటట్టు ఉంది. ఏడ చూస్తేనేమో ఇంకా పాతాళానికి వెళ్ళిపోతా. ఇట్లాంటి డెసిషన్లు తీసుకుంటేనే కదా ఇప్పటికైనా క్లారిటీ తెచ్చుకోండి అన్న, మిమ్మల్ని మోసం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ క్లారిటీగా ఉంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ లేకుండా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం లేదా విషయం మీకు కూడా తెలుసు. రాబోయే రోజుల్లో మాత్రం కీలక పాత్ర పోషించబోతుంది అది. రేపు కూడా భారతీయ జనతా పార్టీ. ఎక్కడ అంటున్నారు మీరు? రాష్ట్రంలో అంటున్నారా, కేంద్రంలో? కేంద్రంలో ఆల్మోస్ట్ 3వ మోడీ గారండి. రాష్ట్రంలో కూడా రేపు ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలన్నా కూడా భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్మెంట్ క్లియర్ గా ఉంది. ఎస్, ఇన్వాల్వ్మెంట్ చాలా క్లియర్ గా ఉంది అనుకున్నప్పుడు కృష్ణ గారు, ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అవ్వదు. కృష్ణ గారు, ఇప్పుడు బీజేపీతో ఎవరున్నారు, ఎవరితో బీజేపీ ఉన్నది అనేది కూడా కీలకంగా ఉంటుంది కదా. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీతో పాటు జనసేన పొత్తులో ఉందండి. ఓకే, బట్ జనసేన టీడీపీ వైపే చూస్తోంది. అది జనసేన అధినేతను మీరు అడగాలి. ఓకే, భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తులో ఉంది. సో మీరు మాత్రం జనసేనను వదులుకునే పరిస్థితి లేదు, అంతేనా? లేదండి, ప్రెసెంట్ జనసేన మాతోనే ఉంది పొత్తులో. అయితే తెలంగాణకి సంబంధించి చూసాం మనం, అక్కడ డిపాజిట్లు రాలేని పరిస్థితి జనసేనకు సంబంధించి ఉంది. అండ్ ఎక్కడైతే మీరు పోటీ చేశారో అక్కడ మీ బలం పెరిగింది తప్ప జనసేన బలం పెరిగింది లేకపోతే ఎలా ఉంది అనేది ఏమైనా మీరు లెక్కలు అవన్నీ స్టాటిస్టిక్స్ తీసుకున్నారా? సమీక్షలు జరిగాయి తెలంగాణకు సంబంధించి? తెలంగాణలో కృష్ణరెడ్డి గారి ఆధ్వర్యంలో వాటిపైన సమీక్ష ఆల్రెడీ జరిగిందంటే అది ఎక్కడ లోపం జరిగింది, దేని వల్ల జరిగింది అనేది అక్కడ తెలంగాణలో విశ్లేషణ జరగడం జరిగింది. దాని మీద కూడా నివేదికలు తెప్పించుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి సపరేట్ సెనారియో అండి. అక్కడికి ఇక్కడికి మనకి డిఫరెంట్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని వచ్చేటప్పటికి మన తెలంగాణకి కంప్లీట్ గా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. సో అక్కడ రాజకీయంతో ఇక్కడ ముడిపెడతాం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో ఇప్పుడు 2014లో ఉన్నటువంటి ఒక మహాకూటమే ఈసారి కూడా ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఢిల్లీ నుంచి వినిపిస్తున్నటువంటి వార్తలు. ఓకే, ఇప్పుడున్న పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నది మాట వాస్తవం. ప్రతి ఒక్క పౌరులు కూడా అక్కడ చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు నుంచి కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అంగన్వాడీ సిబ్బంది కానీ, ఇంక్లూడింగ్ వాళ్ళ బ్రహ్మాస్త్రం అని చెప్పుకుంటున్న వాలంటరీ వ్యవస్థ కూడా రేపు ఎల్లుండో సమ్మె చేయడానికి సిద్ధంగా ఉంది. ఇలా ప్రతి వ్యవస్థ కూడా ప్రభుత్వంపై వ్యతిరేకతతో
ప్రజా వ్యతిరేక పరిపాలన అవలంబిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇలాంటి సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీ, రాజకీయాన్ని అందిపుచ్చుకోవాలని చూస్తున్న పార్టీ కాబట్టి దాన్ని మేము కూడా సద్వినియోగం చేసుకుంటూ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతదేశంలో ఏ విధంగా అయితే తిరుగులేని శక్తిగా ఉన్నామో ఆంధ్రప్రదేశ్ లో కూడా అటువంటి కీ ఫ్యాక్టర్ లో ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఇప్పుడున్న ఈ ప్రజా వ్యతిరేక పాలనని మేము ఆల్రెడీ 4 సంవత్సరాలన్నరలో కూడా ప్రతిపక్ష పాత్ర వహించింది కూడా భారతీయ జనతా పార్టీ. అది మన రాష్ట్ర ప్రజానికలకు అందరికీ తెలుసు. మద్య కుంభకోణంలో కానీ, లేకపోతే ఇసుక మీద కానీ, కరెంటు ఛార్జీల మీద కానీ, రైతుల విషయంలో కానీ, ఇలా ప్రతి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ప్రజల తరఫున రోడ్డెక్కి పోరాటం చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున. సో ఈ రోజు ప్రజలు కూడా విశ్వసిస్తున్న పరిస్థితి ఉంది భారతీయ జనతా పార్టీని. మా నమ్మకం కూడా అదే. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూడా డబుల్ ఇంజిన్ పరిపాలనతో ముందుకెళ్తుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం, విశ్వసిస్తున్నాం కూడా. మోడీ గారి పరిపాలన మేము ముందుకు వస్తామని చెప్పేసి ఆశిస్తున్నాం. ఎస్ వెంకటరెడ్డి గారు, మీకు ఏదో డౌట్ ఉన్నట్టుంది, ఒక క్వశ్చన్ ఉందా? ప్రతి డిబేట్ లో నేను 4 సంవత్సరాలుగా రోజు డిబేట్లు అటెండ్ అవుతా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ వర్షన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ దయనీయ స్థితిలో ఉంది, లేదా ఆంధ్రప్రదేశ్ అడుక్కు తింటుంది. ఆంధ్రప్రదేశ్ అడుక్కు తింటలేదన్నా ఆంధ్రప్రదేశ్ దయనీయ స్థితిలో లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మీ రాజకీయ పార్టీలు దిక్కులేని స్థితిలో, దయనీయ స్థితిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిఎస్డిపి వృద్ధి రేటు ఈ రోజు దేశంలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. జిఎస్డిపి అంటే తెలుసు కదా, నేషనల్ కి వచ్చినప్పుడు జీడిపి అంటారు, రాష్ట్రంలో జిఎస్డిపి అంటారు. పారిశ్రామిక వృద్ధి రేటు 12.8%లో దేశంలో 3వ స్థానంలో ఉన్నాం ఈ రోజు. గుజరాత్ కంటే ఎక్కువ ఈరోజు పరిశ్రమలు మీరు మాట్లాడుతుంటే నేను తర్వాత కూడా ఉంటా. ఈ రోజు 15,004 గ్రామ సచివాలయ నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 10,700 రైతు భరోసా కేంద్రాలు, 10,700 హెల్త్ క్లినిక్లు, 10,800 దాకా ఏదైతే వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలు, 45,000 స్కూళ్లు బాగు చేసుకుంటా ఉన్నాం. 20,000 కోట్ల రూపాయలతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు. ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 4 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు. భారతదేశంలో కాదు సార్, మన ఆంధ్రప్రదేశ్ లో 100 సంవత్సరాల్లో ఉన్న మెడికల్ కాలేజీలు 11. ఇది 1923 ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్, ఇది 2023. 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మీరు అధికారంలో ఉన్నారు చాలా సార్లు తెలుగుదేశంతో కలిసి, ఒక మెడికల్ కాలేజ్ తెచ్చిన దాఖలాలు లేవు. ఈ రోజు 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి. ఆల్రెడీ 4 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయి ఉన్నాయి. సో ఇవన్నీ అభివృద్ధి కాదు మీ దృష్టిలో. ఏంది మరి అభివృద్ధి? దయనీయ స్థితిలో ఉంది. ఉద్యోగులకు ఒక రోజు జీతాలు లేట్ అయితే దయనీయ స్థితిలో ఉన్నట్ట, 1వ తారీఖు రావాల్సింది 3వ తారీఖు వస్తే దయనీయ స్థితిలో ఉన్నట్ట. మీరు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో జీతాలు ఎప్పుడు ఇస్తున్నారో ఒకసారి కనుక్కోండి. గుజరాత్ లో ఇప్పటికీ రోడ్లు లేవని చెప్పి ఎన్నికలకు బహిష్కరించారు కొన్ని గ్రామాలు. 2022లో జరిగిన ఎన్నికల్లో రోడ్లు లేవంట. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రోడ్లు ఇలా సిగ్గుతో తరలించుకోవాల్సిన మోడీ గారు అని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కదా 7 సార్లు మీరు అధికారంలోకి వచ్చారు అక్కడ. మరి మీ ఆంధ్రప్రదేశ్ బాగాలేదు, అడుక్కుదింది, నేను సంక్షేమ పథకాలు ఇస్తే అడుక్కుతింటా, దయనీయ స్థితిలో ఉందా సార్? దయనీయ స్థితిలో ఉందని మీరు అన్నారు కదా, మరి ఏమన్నా మీరు పెద్ద మనసు చేసుకుని ఆదుకోవచ్చుగా, 2 లక్షల కోట్లు. సో కృష్ణ గారు, ఇప్పుడు విభజన హామీలకు సంబంధించి ఇంకా అమలు జరగలేదు అనేది కీలకమైనటువంటి ప్రశ్న ఉంది కదా. వెంకటరెడ్డి గారు చెప్పినట్టు 17,700 రైతు భరోసాలు వెంకటరెడ్డి గారు మీరు అడిగిన సమాధానం చెప్తున్నాను. 10,700 రైతు భరోసా కేంద్రాలు, 10,800 వైఎస్ఆర్ క్లినిక్లు గానీ, 45,000 సచివాలయాలు గానీ, 20,000 కోట్ల రూపాయలతో చేసిన పని కార్యక్రమాలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులతోనే. కాలేజీలు కూడా కాలేజీల నుంచి. దయచేసి వినేవాళ్ళు చాలా తెలియగలరు. కేంద్రం ఇచ్చిన 50,000 కోట్ల రూపాయలతో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి. మీరు చెప్తున్న ప్రతి ఒక్క కార్యక్రమం, మీరు చెప్తున్న ప్రతి ఒక్క సంక్షేమం కూడా కేంద్రం నుంచి అవలంబిస్తున్నటువంటి పథకాల్లో మీ పేర్లు పెట్టుకుని మీరు ఇక్కడ రాష్ట్ర బదిలీ చేస్తున్నారు. అమ్మఒడి తెలంగాణలో ఉందా? అమ్మఒడి మీ ఆయన ఎవరు, యోగినా ఇంకో ఆయన ఎవరు ఉన్నాడు కదా ఉత్తరప్రదేశ్, ఆ రాష్ట్రంలో ఉందా? గుజరాత్ లో అమ్మఒడి ఉందా? ఆరోగ్యశ్రీలో ఉందా? గుజరాత్ లో 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ ఉందా? కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ ఉంది? ఏందని మీరు ఇచ్చేది చెప్పండి. మేము లేకపోతే కేంద్ర ప్రభుత్వం మా దగ్గర నుంచి 10 రూపాయలు తీసుకుంటున్నారు, 6 రూపాయలు ముచ్చేస్తున్నారు. మీరు మిగిలిన 6 రూపాయలు మీరు వాడుకుంటున్నారు. ఇంకేదో మొత్తం మీరు ఇస్తున్నారంట. నరేంద్ర మోడీ గారును లేదంటే అమిత్ షా గారు జేబులో డబ్బులు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులు డబ్బుల్లో మీరు తీసుకొని మాకు ముష్టేస్తున్నారు. మేమందరం ప్రజలు మనందరం కూడా కట్టే పన్నులు మీరు మా దగ్గర తీసుకొని ముష్టేస్తున్నారు సార్.
ఇక్కడ రాష్ట్రంలో కేంద్ర మీరు ప్రభుత్వం మాకు ఇచ్చే డబ్బులు ఏంటో తెలుసా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర తీసుకున్నటువంటి పన్నుల ద్వారా వచ్చినటువంటి దాంట్లో మీరు మా దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకుంటే మాకు 40 రూపాయలు 20 రూపాయలు ముచ్చేస్తున్నారు అంతే. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాలైనా సంక్షేమ పథకాలు ఎవరి జేబులోంచి ఎవరు, అది ప్రజల నుంచి మనం వసూలు చేసే పన్నుల్లోంచే మనం ఇస్తాం అన్న. మరి అది చెప్పండి, అందరు ప్రజల డబ్బులే అని. మరి మీరు ఏదో కేంద్ర ప్రభుత్వం మాకేదో ఉదారంగా ఇచ్చినట్టు చెబుతారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఆడించి వస్తున్నాయి, డబ్బులు ఆడించి వస్తాయి. రాష్ట్రంలో 9 నవరత్నాలు జరుగుతున్నాయి, ఎన్ని ఇంత సంక్షేమం జరుగుతుందని చెప్పేసి ఆ సంక్షేమం అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి మన కేంద్రం నుంచి మీరు వచ్చే విధానపరమైన నిర్ణయాల్లో మా రాష్ట్రానికి రావాల్సిన